నా ప్రథమ పుత్రుని తమరు తమ కార్యార్థం పంపించారు. నేను ఏమీ మాట్లాడలేదు. నేను మరో పుత్రుడి కోసం పరమ కఠినమైన పుణ్యవ్రతం చేశాను. నాకు వరప్రసాదంగా లభించే పుత్రుడెలా ఉండాలంటే త్రిమూర్తుల శక్తులన్నీ ఉండాలి. తథాస్తు. పుత్రుణ్ణి పొంది నా మాతృ హృదయం పొంగిపోయింది. ఇప్పుడు మీ అందరితోనూ కలిసి స్వయంగా ఆదిదేవుడే తను తండ్రిననే విషయం మర్చి నా పుత్రుణ్ణి వధించాల్సి వచ్చింది. స్వామి, తమరి త్రిశూలం చెయ్యాల్సిందేమిటి? దానిని ప్రయోగించినప్పుడు దుర్జనుల నుండి తమ భక్తులను, తమ వారిని రక్షించడమే కదా. మరి అదెందుకు తమ పుత్రుణ్ణి సంహరించింది స్వామి? ఇప్పుడైనా చెప్పండి ప్రభు, శిరస్సుని ఖండించడం తప్ప మీకు మరో మార్గం లేకపోయిందా? గుర్తుందా మీకు? ఈ సృష్టి ఆరంభంలో తమరు కాలభైరవ రూపం ధరించడం ద్వారా బ్రహ్మదేవుడి 5వ శిరస్సును ఖండించాల్సి వచ్చింది. తరువాత వీరభద్రుడి రూపాన్ని ధరించడం ద్వారా దక్ష ప్రజాపతి శిరస్సును కూడా శరీరం నుండి వేరు చేశారు. గుర్తుందా మీకు? శ్రీ గణనాథుని దివ్య చరితాన్ని తెలిపే గొప్ప దృశ్య కావ్యం జై గణేశ. కాంటిలో స్టూడియోస్లో